నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 27, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారం చూస్తే ఈరోజు అమావాస్య పూర్తిగా ఉంది. క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:39 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:18 ఈ రోజు తిథి చతుర్దశి ఉదయం 8:53 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము తెల్లవారి 4:14 వరకు. ఈ రోజు నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 3:33 వరకు. తరువాత శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 10:18 నుంచి రాత్రి 11:46 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:32 నుంచి 11:18 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:11 నుంచి 3:58 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:03 నుంచి తెల్లవారి 5:51 వరకు. అమృత ఘడియలు ఉదయము 6:02 నుంచి ఉదయం 7:31 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. 27, 2025 ఫిబ్రవరి నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు పంచాంగం ప్రకారము దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశులు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నారు, ఆ ప్రభావాలు ఆయా రంగాల మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అనే విషయాన్ని చూడగా, ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది ఆర్థిక స్థిరత్వానికి సూచనగా కనబడుతోంది. అంటే మీరు ఫినాన్షియల్గా ఒక స్టేబిలిటీగా ఉండబోతున్నారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో అద్భుతమైన అవకాశాలు మీరు పొందుతారు. అన్ని ర్యాంకులు సాధిస్తారు, క్యాంపస్ల్లో సెలెక్ట్ అవుతారు. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఏరియర్స్ వస్తాయి. కొంతమందికి నిరుద్యోగులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది మంచి రోజు. కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఆర్థిక ఒప్పందాలు చేసుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు వర్షపాతము అనుకూలంగా ఉంటుంది, చక్కని పంట చేతికి వస్తుంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంగా చూసుకున్నట్టయితే కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. వాటిని తీసుకోవాలా వద్దా అనేది మీరు యోచన చేసి ముందడుగు వేసుకోండి. రాజకీయ రంగంగా చూసినట్టయితే ప్రజల్లో గుర్తింపు వస్తుంది, అధిష్టానంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రత్యేకమైన అనారోగ్య సమస్యలు అయితే లేవు, కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సూచనలు కనబడుతున్నాయి ఈ రోజు. అంటే గతంలో ఆగిపోయినవి మొదలవడము, లేదా కొత్తగా చేయాలనుకున్న దానికి మంచి శుభశకనం కనపడము, ఇలాంటివన్నీ కుటుంబంలో చక్కగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. స్వామివారికి వడమాలను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు మీ రాశికి చాలా అనుకూలంగా ఉన్నాడు, ఫేవరబుల్గా ఉన్నాడు. మీకు మంచి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీ యొక్క అధికారం పెరుగుతుంది. అంతవరకు మీరు మామూలు స్థాయిలో పనిచేసినట్టయితే ఇప్పుడు మీరు కొంతమందికి సహోద్యోగుల్లో కొంతమందికి మీరు బాస్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. మీ కింద కొంతమంది పనిచేసే అవకాశం కనబడుతోంది. పదవులలో అధికారం పెరగడంతో పాటు మీ పదవులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసినట్టయితే సృజనాత్మక రంగాల్లో చదివే వాళ్ళకి, అంటే క్రియేటివిటీ డిపార్ట్మెంట్లో చదివే వాళ్ళకి విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు మంచి రోజు, ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు అనుకూలిస్తాయి, పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పంట వేయాలనుకున్నా మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు కలుగుతాయి. విదేశాల్లో మీ వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా విదేశాల వాళ్ళతో
ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రంగంలో ఉండే వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు చక్కని అవకాశం ఉంది. రాజకీయ రంగంగా చూసినట్టయితే మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి ప్రజలకు అధిష్టానానికి కూడా మీరు విపరీతంగా నచ్చే ప్రయత్నము, కీలకమైన పదవిని చేపట్టే అవకాశము కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు, అంటే ఎక్కువగా బరువు ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఊబకాయం ఉన్నవాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. అవి తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. మాకు అది అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు కాలభైరవాష్టకం చదువుకోవడంతో పాటు మీ ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉన్న కుక్కలకు ఏదైనా ఒక పదార్థాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. గ్రహ సంబంధిత దోషాలన్నీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ ప్రణాళిక వేసినా చక్కగా ఫలించే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశము, అంటే మీరు ఏది తలపెట్టినా ఈరోజు బుధుడు మీకు చక్కగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుని ఎవ్వరూ వృధా చేసుకోకండి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఉద్యోగమే మారే పరిస్థితి రావడం కానీ, లేదా ఉద్యోగంలో ఆకస్మికంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రమోషన్స్, లేదా అంటే ఒక శుభవార్త వినడము, ఇలాంటి మంచివన్నీ జరిగే అవకాశము ఉద్యోగస్తుల్లో గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. ఒప్పందాలు చేసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే చాలా లాభసాటిగా ఉంటుంది. కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా చేయండి. పారిశ్రామిక రంగంలో అనుకున్న విధంగా ఈరోజు మీ అంటే ఏ పని చేద్దామనుకున్నా మీరు వేసిన ప్రణాళికలు ఈరోజు అమలు జరిగే అవకాశం కనబట్టలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. తప్పదు, మేము ఈ రోజు అమలు చేయాల్సిందే అని అనుకున్న వాళ్ళు మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుని ఈరోజు మీకు సెట్ అవుతుందా లేదా అనే అంశాన్ని చూసుకుని అప్పుడు మొదలు పెట్టండి, తప్పదు అని అనుకున్నప్పుడు. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు అధిష్టానం దగ్గర నుంచి మంచి శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చక్కని ఆరోగ్యం ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే చంద్రుడు మీకు రోహిణి నక్షత్ర ప్రభావం వల్ల శుక్రుడు, బుధుడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతులతో పాటు ధనం కూడా వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఈ మిథున రాశిలో ఉండే వారికి ఆరోగ్యం చూసినట్టయితే కనుక మీరు కొంత ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మానసికంగాను శారీరకంగాను డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి స్ట్రెస్ని తీసుకోకండి, ధ్యానం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే కొంచెం తగాదాలు గాను, కొంచెం డిస్టర్బెన్సెస్ గాను, గతంలో మీ మిత్రులు కానీ లేదా మీ స్నేహితులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను ఇలా చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అవి సాల్వ్ చేసుకునే దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. గణపతి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.